ఆ రోజు అమ్మ దగ్గర పడుకుంటాను అని గోల చేసి ఏడ్చేదే. ఇక రేపటి నుంచి నువ్వు మీ అమ్మ దగ్గరే పడుకోవచ్చు బాబు. నేను నీ దగ్గరే పడుకుంటాను. నాకు ఇక్కడ అలవాటైంది. నేను అమ్మ దగ్గరికి పోను. వీల్లేదు. రేపటి నుంచి మీ అందరి బాధ్యత మీ అమ్మది. మిమ్మల్ని అందరినీ మీ అమ్మే చూసుకుంటుంది. అయితే నువ్వు కూడా అక్కడికే రా. నేను రాకూడదు బాబు. ఏ మరే నాన్న, మేము పిల్లలు పోట్లాడుకుంటే ఒకే రోజులో ఒకటి అయిపోతా. మీరెందుకు నాన్న ఇంత కోపంతో ఉన్నారు? పసివాడి పెద్దవాళ్ళ గొడవ నీకు అర్థం కాదు. పడుకో బాబు. పప్పి పప్పి గోపి, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఏమిటి కంటి తోడా? కాఫీ అంటే ఇది కదా. మా నాకు ఇదిగో నాన్న. ఇక అమ్మ చేతి కాఫీ మంచి భోజనం. నాన్న చేతి వంట తిని ఈ నెల రోజుల్లో 10 పౌండ్లు తగ్గానమ్మా. ఒరే నువ్వు ఇంకా తగ్గాలరా. అమ్మా నువ్వు నాన్నగారు చేసినట్టే చేయమంట. అమ్మమ్మమ్మ ప్లీజ్ అలా మత్తు చేయొద్దు. అవును, పప్పి వంట బాగానే చేస్తుందిగా, ఎందుకు చేయలేదు? అలా అడగమ్మా. ఒరే నువ్వు ఉంటా. అమ్మా నన్ను 2 నెలల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోమని డాక్టర్ అమ్మ చెప్పింది. ఎవరే ఆ తల్తిక డాక్టరు? క్షమించాలమ్మా, నువ్వే. నేనా? నేను చెప్పింది ఒక నెలేగా నీకు. పప్పి నువ్వు నన్ను కూలి చేయడానికి ప్రయత్నించకమ్మా. నేను మీ నాన్నగారిని కాదు. నేను చెప్పింది నీకు ఒక నెలే. కాదమ్మా మర్చిపోయింటావు. 2 నెలలు కాదు బిడ్డ, ఒక్క నెల. సరేపో 1 నెలే కానీ నా కొంట్లో నీరసం తగ్గలేదమ్మా. అమ్మా అమ్మా ఇంకా 1 నెల విశ్రాంతి కావాలమ్మా. తీసుకోమ్మా తీసుకో. ఈ నెల రోజులు నీకు ఆహారం రోజు జావిస్తాను. రోజుకో బీట్ వాళ్ళు ఇంకా వద్దుమా, నేను వంట చేస్తాను. నువ్వు వంట చేయదు ఏం చేయదు. లేచి ముందు కప్పు సాకులు కడుగు. లేవండి. అంత నీ వల్లనేరా. ఇదిగో వాడే నువ్వు ఎంతకి రాని. ఏమండి కొంచెం మూత తీసి పప్పి పప్పి పప్పి. రంగా ఫైల్ తీసుకెళ్ళి కార్లో పెట్టు. సార్ తమరు భోజనం చేయకుండా బయలుదేరుతున్నారు. ఏం భోజనం? పాడు భోజనం. హోటల్ నుంచి క్యారేజ్ తీసుకురమ్మంటారు సార్. అక్కర్లేదు, ఆకలిగా కూడా లేదు. ఇదిగో నువ్వు వెళ్ళి భోంచి. నాకు ఆకలి లేదు సార్. మరేం పర్వాలేదు. తమరు భోజనం చేయకుండా నన్ను ఎలా భోంచమంటారు సార్? నాకు ఆకలిగా లేదని చెప్పానుగా. మీ నాన్నగారు దగ్గుతున్నారు. కొంచెం మందు తీసుకెళ్ళి ఇచ్చిరాము. అమ్మా నాకు నిద్ర వస్తుంది. నువ్వే వెళ్ళి రే గోపి, గోపి ఏంటమ్మా? మీ నాన్నగారు దగ్గుతున్నారు. వినిపించగల? నాకేం వినిపించట్లే. పోమ్మా. రే కొంచెం మందు తీసుకెళ్ళి ఇచ్చారా? అబ్బా నువ్వే ఇవ్వమ్మా.
పప్పి పప్పి ఏంటమ్మా ఈరోజు పొద్దు నుంచి చాలా హడావిడిగా ఉన్నావు. ఈరోజు ఏం పూజ చేశావు? ప్రతి సంవత్సరం చేసే పూజే కేదారేశ్వర వ్రతం, గౌరీ పూజ. ఆ పూజ ఎందుకు చేస్తారమ్మా? పెళ్ళైన వాళ్ళు భర్త క్షేమం కోసం చేస్తారు. అంటే నువ్వు నాన్నగారి క్షేమం కోసం పూజ చేసావా? నాకు ఒక చిన్న సందేహం. ఏమిటి? మీరిద్దరూ 4 రోజుల విడాకులు తీసుకోబోతున్నారే, ఇంకా ఈ భర్త క్షేమం కోసం పూజలు ఎందుకు అని. విడాకులు తీసుకునేంత వరకు ఆయన నా భర్తేగా. ఓహో, పప్పి చూడమ్మా, నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి. ఏమిటమ్మా? ఏం లేదు, నేను వారికి తెలియకుండా ఎవరికి? నాన్నగారికా? వారి పాదాలకి నమస్కారం చేయాలి. దానికి నేనేం చేయాలి? ఏం లేదు, వారిని ఎలాగైనా సరే ఆ కట్టం దగ్గరికి వచ్చేట్టు చేయాలి. బాబోయ్, చాలా కష్టమైన పనే. పోనీ నువ్వే పిలవకూడదమ్మా? అదిగా ప్రసంగి, నేనెలా పిలుస్తాను? ఒక 4 రోజులుగా ఆయనకి నాకు మాటలు లేవో నీకు తెలీదు. నువ్వు పిలుస్తావా లేదా? నా వల్ల కాదమ్మా. నాన్నగారి పైన చాలా బిజీగా ఉన్నారు, ఏమో కేసు కాగితాలు చూస్తున్నారు. ఇప్పుడు పిలిస్తే కోపడతారు. నేను పిలవను. ఎంత పొగరే నీకు! కన్న బిడ్డవు కదా అని చెప్తే మరీ నిలుగుతున్నావే. సరే, నువ్వేం పిలవక్కర్లేదులే. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవ తవ విరహే కేశవ రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవ తవ విరహే కేశవ తన వినిహితమపి హారముదారం సామనుతే కృశతనురివ